మేము కూడా అనుప్రియ పటేల్ గారిని కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఎరువుల సరఫరాకు సంబంధించి ఎవరో అడిగే వరకు, రైతులు ఉద్యమించే వరకు ఎందుకు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యానికి చేస్తూ ఉన్నారు? ఈరోజు మేము అనుకుంటా ఉన్నాం, రైతులు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా రైతులను వేధిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులకు పేరు రావడంతో దాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని ఒక ప్లాన్ చేసుకుందా అనేటువంటి ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. లేనట్టయితే ఇది ఫెడరల్ సిస్టంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగ స్ఫూర్తి చెప్తా ఉంది, దేశము రాష్ట్రము కలిసి నిర్వహించాల్సిన పనులకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తిగా ఈ ఫెడరల్ సిస్టంలో, ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగమైనటువంటి విధుల నిర్వహణ యొక్క కేటాయింపుల్లో ఎరువులు 100% కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మరొక్కసారి చెప్తున్నా, ఎరువుల నిర్వహణ, తయారీ, భాగస్వామ్యము, పంపిణీ వ్యవస్థ అంతా కేంద్ర కనుసన్నల్లోనే జరుగుతుంది. తెలంగాణ రైతులకు చేతులు జోడించి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య భారతీయ జనతా పార్టీ పాపం, భారతీయ జనతా పార్టీ కుట్ర ఫలితం, భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం ఫలితం ఇలా తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఎరువుల కొరత. కాదంటే అసలు రామచంద్రరావు గారికి అయితే ఆ సోయి కూడా లేదు, రైతుల పట్ల అవగాహన కూడా లేదు, ఏం మాట్లాడుతాడో తెలియదు, పూర్తిగా కనీసం ఆలోచన కూడా లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత మీద ఒక్కనాడన నీ పార్టీని డిమాండ్ చేసే బాధ్యత నీకు లేదా? రైతులు తెలంగాణ బిడ్డలైతే మాత్రం రాజకీయాలకు వాళ్ళకి ఎవరు సంబంధమా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రూలింగ్ లో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రైతులను ఎరువుల పరంగా ఆదుకోవడానికి నువ్వు చేపట్టిన పాత్ర, తీసుకున్న నిర్ణయం ఒక రాష్ట్రం లేక బయట పెట్టమని అడుగుతా ఉన్నాం. ఇది తెలంగాణ రైతులు గమనించాల్సిన అవసరం ఉంది.